పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ప్రపంచంలోకెల్లా అతి గొప్పదైన బైబిల్ గ్రంథములోని క్రొత్త నిబంధనను పరిశీలనగా అధ్యయనం చేస్తున్నాం. స్త్రీలు కనిన వారిలో అతి గొప్పవాడనబడిన ఒకానొక ప్రవక్తను గూర్చి తెలుసుకుందాం రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం తెరచి మీ ముందుంచుకోండి. ఆ దినములయందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకలు వేయు నొకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు. మిడుతలును అడవి తేనెయు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట అతడు చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను మీకు నీళ్లతో బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఇంతవరకు బాప్తిసమిచ్చు యోహాను సందేశాన్ని మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో మీరు విన్నారు. ఇతడు ఎంతో గొప్ప ప్రవక్త. బైబిల్లోని గొప్ప వ్యక్తిత్వాలు అనబడిన వారిలో ఇతడొకడై ఉన్నాడు. కాని బైబిల్లో ఇతని గూర్చి పెద్దగా వ్రాయబడలేదు. ఇతడు 4వ సువార్తను లేక చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన అపోస్తులుడైన యోహాను కాడు. ఇతడు ప్రభువును గూర్చి ప్రకటించవచ్చిన బాప్తిసమిచ్చి యోహాను. గతములో మనం పాత నిబంధన ధ్యానించినప్పుడు అనేక మంది ప్రవక్తలను గూర్చి ధ్యానించాం. వారందరిలో ఎవరు గొప్పవాడు? నా మట్టుకు నేనైతే మోషే ధర్మశాస్త్రం ఆధారంగానే ప్రవక్తలంతా పరిచర్య చేశారు కాబట్టి మోషే గొప్పవాడు కావచ్చని తలంచాను. అయితే క్రొత్త నిబంధన చదివినప్పుడు ప్రభు మాటల ప్రకారం స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని వ్రాయబడి ఉండడం మనం చూస్తాం. ఇక 4 సువార్తల్లోనూ ఇతని గూర్చి ఎంతో క్లుప్తంగా చదువుతాం. ఇతడు ప్రవక్తలందరిలో గొప్పవాడు, చిట్ట చివరవాడు కూడా. ఇశ్రాయేలు పవిత్ర భూభాగములోని పల్లెలు పట్టణ ప్రాంతాల దుమ్ము ధూళితో నిండిన వీధుల్లో నడుస్తూ ఉన్న యవనస్తుని చూపించి, ఇదిగో లోకపాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని, మెస్సియ ప్రత్యక్షత నొందిన
ప్రవక్తలలో చివరివాడిగా ప్రకటించాడు. ఇతడు గొప్ప జనాభా గల పట్టణ ప్రాంతాలకు, కేంద్ర ప్రాంతాలకు వెళ్ళలేదు కాని యోర్దాను అరణ్యానికి వెళ్ళాడు. ఈనాడు మీరు గాని ఇశ్రాయేలు పుణ్యక్షేత్రాన్ని సందర్శించబోతున్నట్టయితే యెరూషలేము నుండి దక్షిణ యెరూషలేముకు 4 గంటల పాటు ప్రయాణం చేసే బస్సులో చేరుకుంటారు. మీతో కూడా ఉండే మార్గదర్శకుడు యోహాను ప్రకటించిన చోటు అదిగో అని మీకు చూపిస్తాడు. యోహాను ప్రకటిస్తున్న ఆ దినాల్లో యెరూషలేము, యోదయ ప్రాంతాల నుండి అనేకులు కనీసం 2 దినాల కాలినడకన యోహాను ప్రసంగాలను వినడానికి వెళుతూ వచ్చారు. ఒకానొక సందర్భంలో ప్రభు, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అని వారిని ప్రశ్నించి యోహానును గూర్చి మాట్లాడారు. మీరు ఊహించండి, ఎవరైనా గొప్ప బోధకుడు ప్రజల మధ్యకొచ్చి బోధిస్తాడు కాని యోహాను అరణ్యములో ప్రకటిస్తూ ఉంటే పల్లెల నుండి, ఆయా ప్రాంతాల నుండి ప్రజలు అడవికి వెళ్ళి అతని వాక్యం విన్నారు. నిజంగా ఎంతో గొప్ప ప్రవక్త యోహాను. ఇతడు చాలా గట్టివాడు, కరుకైనవాడు, కఠినమైనవాడు. ఇతడు తన పరిచర్య ముగించే నాటికి 31.5 సంవత్సరాల వయస్సు మాత్రమే కలిగి ఉన్న యవనస్తుడు. ఒక సంఘ కాపరి దగ్గరికి ఎవరైనా వెళ్ళి, సంవత్సరము నుండి నీ ప్రసంగం విని ఎంతో ఉత్ప్రేరణ పొందాను, నాకు బాప్తిసమియ్యి అంటే, ఓ పాము కొడుకా, సర్పసంతానమా, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో అంటే ఎలా ఉంటుంది? ఇట్టి కఠిన సందేశాలతో, గద్దింపులతో ఎవరినైనా ప్రభు వైపుకు త్రిప్పగల యోహానులాంటి వారెవరైనా ఈ రోజుల్లో ఉన్నారంటారా? దేవుడు యోహానుకు ఒక బాధ్యతను, ఒక పనిని అప్పగించాడు. అదేమంటే మెస్సియాను పరిచయం చేయడం మాత్రమే కాదు, మెస్సియా ఈ లోకములో తన ప్రజలలో ప్రయాణం చేయడానికి మార్గం సిద్ధపరచడం, రాజబాటను సిద్ధపరచడం అనే పనిని దేవుడు యోహానుకిచ్చాడు. ప్రభు తన పని ప్రారంభించిన ఆ కోడలిలోనే యోహాను తన పరిచర్య ముగించాడు. యోహాను పని సంపూర్తి చేయబడింది, ప్రభు పని ప్రారంభించబడింది. యోహాను పశ్చాత్తాపము, మారుమనసు కొరకైనట్టి బాప్తిస్మము ఇస్తూ వచ్చాడు. ఆయన తన పనిని ప్రారంభించే నాటికి నేను నా పని ముగిస్తాను అని చెప్పడం కూడా యోహాను గొప్పతనానికి ఒక రుజువై ఉంది. ప్రజలను పశ్చాత్తాపానికి నడిపిస్తూ యోహాను బాప్తిస్మములిచ్చాడు. మత్తయి సువార్త చివరిలో ప్రభు కూడా తన శిష్యులకు బాప్తిస్మాలను గూర్చిన ఆదేశాలిచ్చాడు. అయితే యోహాను బాప్తిస్మము, శిష్యులకు బోధించబడిన బాప్తిస్మ విధానము ఈ రెండు ఒకేలాంటివి కావు. ఎందుకంటే యోహాను మారుమనసు నిమిత్తము నీటి బాప్తిస్మం ఇచ్చాడు. తన వెనుక వచ్చిన ప్రభు పరిశుద్ధాత్మలో యువనయున్న బాప్తిస్మను గూర్చి తెలియజేశాడు. యోహాను తన వంతు బాధ్యతను, తన పాత్రను సంపూర్ణముగా నెరవేర్చాడు. అయితే ప్రభు రాకతోనే అతని పాత్ర నెరవేరింది. బాప్తిస్మము తీసుకునే సందర్భములో ప్రభు యోర్దాను నదీ తీరాన యోహాను దగ్గరికొచ్చి నిలిచాడు. అప్పుడు యోహాను, నేను నీ ద్వారా బాప్తిస్మము పొందవలసి ఉన్నానని అన్నప్పుడు ప్రభు ఈ విధంగానే నీతి నెరవేర్చబడవలసి ఉంటుందని, ప్రభు యోహానుచే బాప్తిస్మం పొందినప్పుడు దేవుని ఆత్మ ప్రభు పైకి పావురం వలె దిగి రావడం సంభవించింది. ఈ విధంగా యోహానుచే బాప్తిస్మము పొందినవారిలో ఎవరికి సంభవిస్తుందో అతడే దేవుని కుమారుడు అనే ప్రత్యక్షత యోహానుకు కలిగిన కారణంగా ఆయనే ప్రభు అని యోహానుకు నిర్ధారణ కలిగింది. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే తండ్రి స్వరము కూడా ఆ సమయములో వినిపించబడింది. ప్రభు పొందిన బాప్తిస్మము నీవు నేను పొందిన బాప్తిస్మం లాంటిది కాదు. ఆయన పొందిన బాప్తిస్మం ద్వారా మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, ప్రభు బహిరంగ పరిచర్యకు ప్రారంభోత్సవం లాంటిది అని గ్రహించాలి. ఆయన బాప్తిస్మం సందర్భం నుండి ఆయన దైవత్వం మరింతగా రుజువైంది. ఇట్టి బాప్తిస్మముతోనే
ప్రభు బహిరంగ పరిచర్య ఆరంభమైంది. ఆయన పరిపూర్ణుడైన దైవ మానవునిగా ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన బాప్త్యసం పొందిన తరువాత దేవుని ఆత్మచే అరణ్యానికి కొనుపోబడ్డాడు. అక్కడ ఆయనను అపవాది రాళ్లను రొట్టెలనుగా చేసి తినమంటూ శోధించాడు. అయితే ప్రభు మనుష్యుడు రొట్టెతో కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతోనూ జీవిస్తాడని చెప్పాడు. ఇక రెండవది, పరిశుద్ధ పట్టణపు పైభాగానికి ఆయన తీసుకుని వెళ్ళి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, నీ పాదాలకు రాయి తగులకుండా దూతలు నిన్ను సంరక్షిస్తారు అంటున్నాడు. నీ ప్రభువును శోధింపవద్దని వ్రాయబడిందని ప్రభు చెప్పారు. ఇక మూడవసారి, ఈ లోక రాజ్య మహిమ అంతటిని ప్రభుకు చూపి నాకు సాగిలపడి నమస్కరిస్తే ఇదంతా నీకిస్తానంటున్నాడు. సాతానా పొమ్ము అని యేసుప్రభు గద్దించాడు. ప్రభు అపవాదిని ఈ విధంగానైనట్టి అపవాదికి దేవునికి మధ్య జరిగే పోరాటం ఇది మొదటిది కాదు. ప్రారంభము నుండి మనం చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయములో దేవుని కుమారుడిగా పిలువబడిన ఒక వ్యక్తిని చూస్తాం. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరిలో ఆదాము దేవునికి కుమారుడని చూస్తాం. అయితే ఆదాము అపవాది చేతిలో ఓడిపోవడంతో ఈనాటికి మనిషి సదరు ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాడు. తిరిగి క్రొత్త నిబంధనలో పోటీ ప్రారంభమైంది. ఇక్కడ ప్రభువే ముఖ్య పోటీదారుడు. మొదటి అడుగు ప్రభువే వేశాడు. కడపటి ఆదాము అనబడిన ప్రభుదే విజయమని అపవాదికి తెలుసు. నిజానికి అపవాది ఆయనను పోటీకి ఆహ్వానించలేదు. ఆయనే అపవాదికి ఎదురు వెళ్ళాడు. ఈ సంఘటన వ్యక్తిగతంగా నాకెట్టి పాఠము నేర్పిస్తుందనేది మనము ప్రశ్నించుకోవలసి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు ఆత్మ వలన అరణ్యానికి కొనుపోబడి ప్రార్థనా ధ్యానాల కొరకై 40 రాత్రింపగళ్ళు ఉపవాసము చేస్తూ వచ్చిన విషయాన్ని చదువుతాం. అనేకులు ఈ విధంగా 40 దినాలు ఉపవాసమంటూ చేస్తారు. అట్టివారు పగలంతా ఉపవాసముండి రాత్రి భోజనం తీసుకుంటారు. ఎంతగా చేయాలనుకుంటే 40 పగళ్ళు చేయగలమేమో. అయితే ప్రభు 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం చేశారు. 40వ దినాన్న ప్రభువుకెంతో ఆకలి వేసింది. అంటే ఈ విధంగా మనిషి శరీరం ఆహార లేమిని తట్టుకోవడంలో కొంత పరిమితిని కలిగి ఉంది. ప్రభువుకు ఎంతో ఆకలిగా ఉన్న ఆ చివరి రోజున అపవాది ఆయన ఎదుటికి ఆహార ప్రస్తావన తీసుకొచ్చింది. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినరాదా అనినప్పుడు యేసుప్రభు దేవుని వాక్య ఆధారంగానే సైతాను మాటలకు స్పందించి వాక్యాన్నే ఉదహరించాడు. సరిగ్గా ఇదేలాంటి సమస్య మొదటి మానవులు కూడా ఎదుర్కొనడం ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇట్టి సైతాను శోధనలోని ప్రాముఖ్యత ఏమిటంటే, మొదటిది వెనుకకు, వెనుకది మొదటికి తీసుకుని రావడం. దేవుడు మనిషిని బాహ్య పురుషునిగాను ఆంతర్య పురుషునిగాను సృజించాడు. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అయితే మానవ జీవితములో ఆంతర్య పురుషునికే దేవుడు అధిక ప్రాధాన్యతను ఆపాదించాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపమనేది ఆంతర్య పురుషునికే వర్తిస్తుంది. ఆంతర్య పురుషుడు శాశ్వతుడు గనుక ఆంతర్య జీవిత విలువలు లేఖనాల్లో ఎక్కువగా బోధించబడుతూ వచ్చాయి. బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైన, వస్తు సంబంధమైన జీవితం కంటే ఆత్మీయ పురుషుడు అధికమైన విలువను కలిగి ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయములో ఆదాము హవ్వ ఎదుర్కొన్నట్టి శోధనే ప్రభు ఎదుర్కొన్నాడు. అయితే ప్రభు అపవాది మోసములో పడిపోలేదు. అపవాది ఆయనను శోధించిన ప్రతిసారి ప్రభు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అని అంటూ వాక్యముతోనే ఆ శోధనలను ఎదుర్కొన్నాడు. నిజంగా జీవించగోరే ఎవరైనా శరీరాన్ని నిలబెట్టే తిండితో మాత్రమే గాక దేవుడు పలికిన మాటకు విధేయత చూపడం ద్వారా జీవించగలరని ప్రభు తెలియజేశారు. ఆదికాండం 3వ అధ్యాయములో సైతాను దేవుని వాక్యాన్ని ప్రశ్నించాడు. దేవుడు చెప్పినా అని అడిగాడు. వారు అవును అన్నారు. అయితే అది నిజము కాదు అన్నాడు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని సవాలు చేసి
ప్రశ్నార్థకం చేసినందున దేవుని వాక్యానికి వారు అవిధేయత చూపి పడిపోయారు. దేవుని జీవాన్ని గూర్చిన సందేశమయ్యున్న బైబిలును అర్థం చేసుకోవడానికి దేవుని జీవమే సహాయం చేస్తుంది. నీవు బైబిల్ను ఎంతగా అర్థం చేసుకుంటావో అంతగా జీవితాన్ని అర్థం చేసుకోగలవు. ఎంతగా జీవితాన్ని అర్థం చేసుకుంటావో అంతగా బైబిల్ను అర్థం చేసుకోగలవు. ఈ విధంగా దేవుని వాక్యము, దేవుని జీవము ఒకదానికొకటి వెలిగించుకుంటూ ఉన్నాయి. మనము జీవించాలనేదే బైబిల్ యొక్క ముఖ్యోద్దేశం. ఈ విధంగా ప్రభు వాక్యముతోనే సైతాను శోధనను జయించాడు. తర్వాత ప్రభు మరొక గొప్ప సవాలును ఎదుర్కొన్నాడు. ఒక కన్యకకు జన్మించి తనతో పాటు జన్మించిన ఇతర తోబుట్టువులతో కలిసి నజరేతను చిన్న ఊరిలో జీవిస్తూ అందరికీ బహుసామాన్యుడిగా తెలిసిన ప్రభు అకస్మాత్తుగా ఒక దినాన్న నిలువబడి తాను దేవుణ్ణని సత్యాన్ని వారికి తెలుపబోయినప్పుడు వారు నమ్మగలగాలి కదా. ఒకవేళ ఈ విధంగా మన సోదరుల్లో ఎవరైనా ఉన్నట్టుండి ఒక రోజున ఇదిగో ఇంతకాలము ఈ విషయం మీకు చెప్పకుండా దాచిపెట్టాను, ఏమిటంటే నేను దేవుణ్ణి అని అన్నాడనుకోండి, మనం ఏం చేస్తాం? అయ్యో, నా సహోదరునికి మతిపోయింది పాస్టర్ గారు, కాస్త ఈ గొడవ వినండి అంటారు కదా. అయితే అలాంటి పరిస్థితికి పనికొచ్చేటట్టు ప్రభువుకు అపవాది సలహా ఏమిటంటే, దేవాలయం శిఖరము నుండి సరాసరి క్రిందికి దూకి నీవు దేవుని కుమారుడవనే విషయాన్ని రుజువు చెయ్యి. ఇక నీవు అలా దూకగానే వెంటనే దూతలు వచ్చి నీ పాదాలకు రాయి తగులకుండా కాపాడతారు అని అభయం కూడా ఇస్తూ ఉన్నాడు. ఇక అలా దూకగానే అక్కడ ఉన్న గుంపు సంగతి తెలుసుకుంటాడు. అయితే ప్రభు తిరిగి వాక్యముతోనే నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదని అపవాదికి సమాధానమిచ్చారు. అపవాది దేవుణ్ణి శోధించడమేమిటి? కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు పరీక్షించబడతారు. అయితే ఒక విద్యార్థి ఉపాధ్యాయుణ్ణి పరీక్షించబోతే ఎట్లుంటుంది? ఈ ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్తాడో లేదో పరీక్షించాలి అని విద్యార్థులు అనగలరా? ప్రభువును పరీక్షించే అధికారం అపవాదికి లేదు. ఎవరిని ఏ కారణంగా ఏ రకంగా పరీక్షించే అధికారమైనా దేవునిదే. దేవుని శోధించే అధికారం మనిషికి కూడా లేదు. దేవుని శోధించి ఏదైనా రుజువు పరుచుకోవాలనే తలంపు ఎక్కడ నుండి అరువు తెచ్చుకున్నాడు మనిషి అని అంటే, సైతాను ప్రభు ఎదుటికి తెచ్చిన రెండవ శోధన నుండియే. ఇక సైతాను ప్రభువును శోధించే మూడవ ప్రయత్నం తనకు నమస్కరిస్తే తనదంతా ఇచ్చేస్తాడట. అనగా దేవుని కంటే మరి దేనినైనా ముందు పెట్టుకునే ప్రమాదానికి మనలను నడిపించడం. అయితే లేఖనమంతటిలో దేవునికి ప్రథమస్థానమని చెప్పబడుతూ ఉండగా, ఈ విధంగా దేవుని సేవించేవారు మరి ఎవరిని సేవించలేరు. దేవుడే మన కాపరి అని వాక్యం చెబుతుండగా మరొకరు మన కాపరి కాజాలరు. సరే, 7 సంవత్సరాల బాల్య ప్రాయములో తండ్రి తల్లి మనలను సంరక్షించేది నిజమే. అయితే 30-40 సంవత్సరాల వయసులో కూడా మిషన్ పొలాలకు వెళ్ళొద్దు, పరిచర్యకు వెళ్ళొద్దు అని వారంటూ వారిచే నడిపించబడుతూ ఉన్నట్లయితే ఎవరు మీ కాపరి? తల్లిదండ్రులా? దేవుడా? నీ దేవుడైన ప్రభువును మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని ప్రభు ఖండితంగా సెలవిచ్చారు. మొదట దేవుడు, అటు పిమ్మట మిగిలినవారు. ఎవరికంటే కూడా, దేనికంటే కూడా, ఆస్తి సంపదల కంటే కూడా దేవుడే మొదట ఉండవలసిన వాడై ఉన్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనము నుండి 35వ వచనం వరకు ఈ సత్యాలే మనకు కనిపిస్తాయి. ఈ విధంగా ప్రభు సైతాను గద్దించగానే అప్పటికీ విడిచిపోయాడు. కాని ప్రభువుకు సాతానుకు ఎడతెగని గొప్ప పోరాటం కొనసాగుతూనే వచ్చింది. అయితే ఆదాము పడిపోయినట్లుగా ఆయన మొదటి నుండి చివరి వరకు ఎప్పుడూ పడిపోలేదు. అదేవిధంగా ఆయన మనలను కూడా పడిపోకుండా, తొట్టిల్లకుండా కాపాడుననే ఆశీర్వాద ప్రార్థన క్రొత్త నిబంధన పత్రికల్లోని చివరలో వ్రాయబడి ఉండడం మనం చదువుతాం. ఈ భూగ్రహంపై యేసు సజీవుడిగా జీవించాడు. ఇక ఆయన ఎక్కడా అనే ప్రశ్నకు సమాధానము, నీవు విశ్వాసివైతే నీ దేహము ఆయన ఆలయములోనే ఆయన ఉన్నాడు. నీలోనున్న క్రీస్తే నీకు మహిమకరమైన నిరీక్షణై ఉన్నాడు.
ఈ విధంగా నీవు దేవునికి మహిమార్థమై జీవిస్తావు. క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆయన అపవాది శోధనకు పరిపోని విధంగా నీవు నేను పరిపోకుండా కాపాడబడగలం. ఆయన్ను విశ్వసించి ఆయనతో నడిచేవారు తప్పక కాపాడబడతారు. ప్రభువును శోధించినట్టే అపవాది ప్రతి విశ్వాసిని ఈ 3 దశల్లోనూ శోధిస్తాడు. ఎడతెగక ప్రయత్నిస్తాడు. ప్రభువును నమ్మొద్దు, శోధించుమనే సలహా కూడా ఇస్తాడు. దేవునితోటి మన సంబంధాల విషయంలో మన ఆత్మల శత్రువైన అపవాది 3వ దశగా మనలను శోధిస్తాడు. తల్లినో భార్యనో ఎవరినో యజమానునో స్నేహితులనో ఆర్థిక వ్యవహారాలనో దేనినో దాన్ని మన ముందుంచి దేవుని స్థానాన్ని దొంగిలించమని చెప్తాడు. దేవుడు నిన్ను వైద్య మిషనరీగా వెళ్ళమంటే ప్రభుత్వ బ్యాంకు దోపిడీ చేయమని అపవాది చెప్పడు. బహిరంగంగా పాపము తెలిసే దేన్నైనే చేయమని కోరడు. కాని దేవుడు చెప్పిన చోట కాక ఇక్కడే మంచి వైద్యునిగా కొనసాగమని చెప్తాడు. ఏదో ఒక మంచిని చూపించడం ద్వారా అతి శ్రేష్టమైన దాన్ని సాతాను దొంగిలిస్తాడు. దేవుని నుండి వచ్చే అతి శ్రేష్టమైన దాన్ని కాక మరేదో కొద్ది మంచిని పొందేటట్టు తయారు చేయడానికి చూపిస్తాడు. మనిషి జీవితం ఎంత ప్రశస్తమైనదో మరియు ఎంత చిన్నదో తెలియజేస్తూ దేవుని శ్రేష్టత కొరకు పాటుపడే అనుభవం కొరకు మత్తయి సువార్త మనలను నడిపిస్తూ ఉంది. ఈ విధంగా దేవుని శ్రేష్టత కొరకే ఆయనతో నడవడానికి ప్రోత్సహించబడుతూ ఉన్నాం. యేసు ప్రభు ఎదుర్కొన్న శోధనలో నుండి మనకు కలిగే గొప్ప ప్రత్యక్షత ఇదే. గనుక కొద్ది మేలును ఆశించి దేవుడిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకొనకుండా దేవుని వాక్యానికి లోబడి సాతానును వాడి శోధనలను జయించాలని మనం చేస్తూ ఉన్నాను. నీ జీవితములో మొదటి స్థానము దేవునికిచ్చి దేవుని చిత్తానుసారంగా దేవుని మహిమ కొరకు జీవించుటకు ఈనాడే తీర్మానించుకునుమని ప్రేమతో మనం చేస్తున్నాను. ఆత్మల శత్రువైన అపవాది నుండి యేసు ప్రభు మిమ్ములను కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవైన మా పరమతండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా శ్రోతలందరూ తమ ఆత్మీయ జీవితాల్లోనికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఆహ్వానించి మీ వాక్యము ద్వారా జీవిస్తూ మీకు మహిమకరంగా జీవిస్తూ శత్రువైన అపవాదిని ఎదిరించడానికి మీ బలముతో జయించడానికి సహాయము చేయమని, అన్ని విషయాల్లోనూ మీకే ప్రథమస్థానమిచ్చి మీ ద్వారా అత్యధికంగా ఆశీర్వదించబడ్డానికి మా శ్రోతలకు జ్ఞానము దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.